నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు కీసరా నుంచి గట్కేసర్కి కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ వెంచర్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అండ్ ఈ వెంచర్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అండ్ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ వితిన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే విఆర్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ వెంచర్ అండి. సో ఈ వెంచర్లో మనకి ఓపెన్ ఫ్లాట్ సేల్ చేస్తున్నారు అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ సేల్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము ఈ వెంచర్ సంబంధించిన ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఈ వెంచర్ అనేది టోటల్గా మనకి 8 ఎకర్లో డెవలప్ చేయడం జరిగింది. హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని ఈ వెంచర్ అనేది డెవలప్ చేశారు. వెంచర్ మధ్యలోకి వెళ్ళేసి వెంచర్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కవర్ చేద్దాము. అండ్ అదేవిధంగా వెంచర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ కవర్ చేద్దాము. అండ్ ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిస్తున్నటువంటి హౌసెస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. వెంచర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్డు, కీసర నుంచి గట్కేసర్కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు. అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ చూసుకున్నట్లయితే అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ అండ్ గార్డెన్ అండ్ ఆపోజిట్లో వచ్చేసి మనకి సుమిత్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో ఈ సుమిత్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్లో వచ్చేసి మనకి 8 ఎకర్లో ఉన్నటువంటి వెంచర్ అండి. ఈ వెంచర్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ యొక్క డీటెయిల్స్ అండ్ ఓపెన్ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. మధ్యలోకి రావడం జరిగిందండి. ఈ వెంచర్ అనేది phase 1 లో వచ్చేసి 8 ఎకర్ డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ phase 2 లో వచ్చేసి 4 ఎకర్స్, అంటే టోటల్గా ఇది 12 ఎకర్లో డెవలప్ చేస్తున్నారు. అండ్ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్స్ తోటి దట్టు మనకి సీస్ రోడ్స్ వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే ఉందో 30 ఫీట్స్తో డెవలప్ చేస్తున్నారు. మనకి సీస్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లాట్స్కి సంబంధించిన నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇక్కడ ఆల్రెడీ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ వెంచర్లో వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షను. అండ్ ఈ వెంచర్లో వచ్చేసి మనకి పార్క్ ఏరియా ఆల్రెడీ డెవలప్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వెంచర్లో మనకు ఒకటి బ్యూటిఫుల్గా ఉన్నటువంటి క్లబ్ హౌస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్ళేసి క్లబ్ హౌస్ యొక్క వీడియో అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ క్లబ్ హౌస్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి హిల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి కీసర గుట్ట అండి. కీసర గుట్ట దగ్గర ఉన్నటువంటి శివాలయం టెంపుల్ అంతా క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాము. ఎక్సలెంట్ లొకేషను, చాలా ప్రైమ్ లొకేషను. ఇక్కడ ఓపెన్ ఫ్లాట్స్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్కి 25,000 కోట్ చేస్తున్నారు. అండ్ 150 స్క్వేర్ యార్డ్ ఇండిపెండెంట్ 2 BHK హౌస్ అన్నది కేవలం 65 lakhs మాత్రమే సేల్ చేస్తున్నారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏదైతే క్లబ్ హౌస్ ఉందో క్లబ్ హౌస్ అన్నది క్లియర్గా కవర్ చేసుకొని ఇక్కడ 65 lakhs సేల్ చేస్తున్న 150 స్క్వేర్ యార్డ్ హౌస్ అన్నది మోడల్ హౌస్ కింద కవర్. ఈ వెంచర్ లో ఉన్న డెవలప్మెంట్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి క్లబ్ హౌస్ అనేది కవర్ చేస్తున్నాము. 3000 SFT లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఇండోర్ గేమ్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి బ్యాంకెట్ హాల్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇదే క్లబ్ హౌస్ లో మనకి ఒకటి మినీ సూపర్ మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మెడికల్ హాల్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నియర్ బై ఉన్నటువంటి విలేజ్ ఏదైతే చూపిస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఉన్నిగూడెం విలేజ్ అండి. అండ్ ఈ వెంచర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అన్నది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8కి ఎగ్జాక్ట్గా 2.5 kilometers to 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కీసర నుంచి గట్కేసర్కి కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కి ఇది ఎగ్జాక్ట్గా 100 meter డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూపిస్తున్నటువంటి బిల్డింగ్ వచ్చేసి ఇది గురుకుల హై స్కూల్ అండి. సో గురుకుల హై స్కూల్కి దగ్గరలో ఉంటుంది. అండ్ కీసర గుట్ట ఏదైతే శివాలయం టెంపుల్ ఉందో శివాలయం టెంపుల్కి ఇది వెరీ నియర్ బై ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే మోడల్ హౌస్ ఉందో మోడల్ హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా డీటెయిల్స్ అన్ని కవర్ చేసుకొని మనం మోడల్ హౌస్ అనేది కవర్ చేస్తున్నాము. ఈ మోడల్ హౌస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 30x45 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్ డైమెన్షన్ 150 గజాలు. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ యొక్క ఎలివేషన్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ హౌస్ యొక్క రేట్ అనేది లంసమ్ అమౌంట్ కింద 150 గజాలు 2 BHK హౌస్ అన్నది కేవలం 65 lakhs మాత్రమే కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది.
అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. అండ్ మెయిన్ డోర్ అనేది మనకి వెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. వెస్ట్ వైపు ఉన్నటువంటి చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% వుడ్తో చేయించారు అండ్ టేక్ వుడ్తో చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. స్టెప్స్ కింద ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఈ వర్క్ అనేది మీకు ఎగ్జాక్ట్గా 15 days to 20 daysలో కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు మీరు బుక్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియాలో సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇటువైపు ఉన్నటువంటి డోర్స్ అండ్ విండోస్ అన్ని క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ప్లాట్ఫామ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుందండి. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ప్రతి ఒక్క డోర్ దగ్గర వీళ్ళు చౌకోట్స్ వచ్చే ప్లేస్లో ఒకటి గ్రనైట్ తోటి ఇక్కడ పట్టి వర్క్ అనేది చేయించడం జరిగింది. సో ఈ విధంగా మెయింటైన్ చేయడం వల్ల మనకి క్వాలిటీగా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఇచ్చేసారండి. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ స్పేసెస్ ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాల్కి టైల్స్ ఇచ్చేసారు అండ్ యాంటిస్టిక్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నామండి. ఈ హౌస్లో పాల్ సీలింగ్ వర్క్ చేపించి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇక్కడ హౌజెస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకొని ఈ వెంచర్ అండ్ హౌజెస్ అనేది విజిట్ చేసి ఇక్కడ హౌజెస్ కానీ ప్లాట్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.